ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పవన్ బాధ్యతలు చేపట్టి నేటికి ఏడాది పూర్తయింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిగా పవన్ పాలన చేపట్టారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా పలువురు రాజకీయ సినీ ప్రముఖులు, జన సైనికులు పవన్ కు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇదే నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ ఏడాది పాలనపై ప్రగతి నివేదికను విడుదల చేశారు. ప్రజలు ఎన్డీఏ కూటమి ప్రభుత్వంపై పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేస్తూ గత ఏడాది కాలంలో శాఖల వారీగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల వివరాలను ఈ నివేదికలో పొందుపరిచారు. ఎన్డీఏ కూటమి విజయానికి అండగా నిలబడిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. అయితే అసలు పరిపాలనా పరంగా ఇప్పటి వరకు ఏమాత్రం అనుభవం లేని జనసేనాని వాస్తవానికి కూటమిలో తన మార్కు చూపిస్తున్నారు. డిప్యూటీ సీఎం అనే పదవికే వన్నె తెచ్చారు. మన ఊరు మాటామంతి, అడవి తల్లి బాట, పల్లె పండుగ, గ్రామ సభలతో పవన్ గిన్నీస్ రికార్డు కొట్టారు. ఇప్పటి వరకు పరిపాలనలో దేశంలోనే ఎవ్వరూ చేయలేని ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. ముఖ్యంగా గత ఏడాది కాలంలో పంచాయతీరాజ్ శాఖలో దాదాపు 1300 కిలోమీటర్ల మేర బీటీ రోడ్ల పనులు పూర్తి చేశారు. వీటిలో అసలు 419 ప్రాంతాలకు తొలిసారిగా రోడ్డు సౌకర్యం కల్పించారు. రాష్ట్రంలో ఎంతో కాలంగా శిథిలావస్థకు చేరి గుంతలమయంగా మారిన 402 రోడ్లను గుర్తించి వాటికి మరమ్మతుల కోసం 500 కోట్లకు పైగా నాబార్డ్ నిధులు కేటాయించారు. పంచాయతీరాజ్, ఇంజనీరింగ్ శాఖ అభివృద్ధి పనుల కోసం 7,649 కోట్లు, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా వివిధ కార్యక్రమాలకు మొత్తం 1,589 కోట్లు మంజూరు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో రహదారుల సౌకర్యాన్ని మెరుగుపరుస్తూ 4,000 కిలోమీటర్ల సీసీ రోడ్ల నిర్మాణం పూర్తి చేశారు. అంతేకాదు, గ్రామాల్లో వ్యవసాయ నీటి అవసరాలు తీర్చేందుకు, భూగర్భ జలాల శాతం పెంచేందుకు, మత్స్య సంపదను పెంచేందుకు అనువుగా రాష్ట్ర వ్యాప్తంగా 78,776 వ్యవసాయ నీటి కుంటలను నిర్మించారు. పాడి పశువుల సంరక్షణకై 22,500 గోకులాలను కట్టించారు. వేసవి కాలంలో మూగ జీవాలకు తాగునీటి సమస్య లేకుండా చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 15,000 నీటి తొట్టెలు కట్టించారు. 1,137 మారుమూల గిరిజన గ్రామాలకు రహదారుల సమస్యను పరిష్కరించి వారికి డోలీ బాధలు లేకుండా చేశారు. పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్ తన నియోజకవర్గాన్ని ప్రగతి పదంలో నడిపిస్తున్నారు. కేవలం సంవత్సర కాలంలో రికార్డు స్థాయిలో 300 కోట్ల వ్యయంతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న సమస్యలకు పరిష్కారం చూపించారు. రాష్ట్రంలో తాగునీటి సమస్య లేని గ్రామాలను సాధించడమే లక్ష్యంగా ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు అందించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ జల్ జీవన్ మిషన్, హర్ ఘర్ జల్ పథకాలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకునేలా పవన్ కేంద్ర ప్రభుత్వంతో చర్చించారు. వృక్షో రక్షతి రక్షితః అంటూ ఆంధ్రప్రదేశ్ ని హరితాంధ్రప్రదేశ్ గా మార్చేందుకు పవన్ కళ్యాణ్ కంకణం కట్టుకున్నారు. ఏనుగుల దాడిలో రైతుల పంట నష్టాన్ని, ప్రాణ నష్టాన్ని నివారించేందుకు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వంతో చారిత్రక ఒప్పందం చేసుకున్నారు. ఈ మేరకు ఇప్పటికే కర్ణాటక ప్రభుత్వం 4 ఏనుగులు అప్పగించగా త్వరలో మరో 2 ఏనుగులు అందించనున్నారు. అంతేకాకుండా ఎర్రచందనం, గంధం అక్రమ రవాణా అరికట్టడం, వన్య ప్రాణులను సంరక్షించడం, వేటగాళ్లను నియంత్రించడం వంటి అంశాలపై పవన్ ఉక్కుపాదం మోపారు. ఇక సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రిగా విద్యార్థులకు
స్కూల్ దశ నుండే సైన్స్ పట్ల ఆసక్తి కలిగేలా స్పేస్ కిడ్స్ ఇండియా సంస్థ ప్రతినిధులతో పవన్ చర్చించారు. విద్యార్థులకు అంతరిక్ష రంగంపై అవగాహన పెంపొందించేందుకు స్పేస్ పార్క్ ఏర్పాటు చేసే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. కేంద్ర రాష్ట్ర సహకారంతో సైన్స్ పరికరాలు, ప్రముఖ శాస్త్రవేత్తల విగ్రహాలు, రోబోటిక్స్ అండ్ వర్క్ షాప్ ఆడిటోరియం సదుపాయాలతో రాజమండ్రిలో సబ్ రీజనల్ సైన్స్ సెంటర్ ప్రారంభించారు. ఇదంతా పవన్ ఒక డిప్యూటీ సీఎం హోదాలో తాను తీసుకున్న మంత్రిత్వ శాఖలకు సంబంధించినవి మాత్రమే. అయితే ఇక ఆయన వ్యక్తిగతంగా గత ఏడాదిలో పవన్ చేసిన దాన ధర్మాలు, సేవా కార్యక్రమాలు సుమారు 9 కోట్లకు పైగానే ఉన్నాయి. అధికారంలో భాగమై కూడా ఇలా సొంత డబ్బులు దానాలు చేస్తున్న ఏకైక నాయకుడు తమ జనసేనాని అని జన సైనికులు గర్వంగా చెప్తున్నారు. రాష్ట్రంలోని పంచాయతీలకు 4 కోట్లు, ఏపీ, తెలంగాణ సీఎంఆర్ఎఫ్ కి 2 కోట్లు, రాయలసీమలో ఓ స్కూల్ గ్రౌండ్ 50 లక్షలు, తన ఇంటి పేరుతో ఉన్న కొనిదెల గ్రామానికి 50 లక్షలు, అలాగే తలసేమియా బాధిత నిధికి 50 లక్షలు, పెహల్గాం బాధిత మధుసూదన్ రావు కుటుంబానికి 50 లక్షలు, జవాన్ మురళి కుటుంబానికి ఇంకో 25 లక్షలు, ఇలా అనేక రీతుల్లో శక్తి వంచన లేకుండా పనిచేస్తూనే పవన్ కళ్యాణ్ తన కష్టార్జితాన్ని ప్రజలకిచ్చారు. అందుకేనేమో ప్రజలు పవన్ ని మనుషుల్లో దేవుడంటూ ఆయన్ని ఫాలో అవుతున్నారు.